Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Vlogs. Today's special recipe పాలకూర ఉల్లికారం. ఇంట్లో పాలకూరను తినడానికి ఎక్కువగా ఇష్టపడనప్పుడు అలాగే ఎప్పుడు పాలకూర రెసిపీ ఒకే విధంగా కాకుండా ఇలా కాస్త కొత్తగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ పాలకూర ఉల్లికారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడానికి పాలకూరను తీసుకోండి. నేను 6 కట్టల వరకు పాలకూరను తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలకూరలోని చెడు ఆకులను మొత్తం తీసేసి పాలకూరను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇదే పద్ధతిలో మీరు తీసుకున్న పాలకూర మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పాలకూరను బౌల్లోకి వేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, పాలకూర మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి పాలకూరలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. ఆకుకూరలలో ఇలా సాల్ట్ వేసి కడగడం ద్వారా ఆకుకూరలపై ఏమైనా క్రిములు ఉంటే అవన్నీ నీట్గా పోతాయి. కాబట్టి ఆకుకూరలను కడిగేటప్పుడు సాల్ట్ వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. తర్వాత కర్రీ కోసం ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్ని తీసుకొని 5 నుంచి 6 వెల్లుల్లి, 2 మీడియం సైజ్గా ఉన్న ఆనియన్స్ను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేయండి. ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్ను వేసి మరి మెత్తని పేస్ట్లా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కాస్త పలుకుగా ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ను పెట్టండి. అందులో 1/2 కప్పు వరకు ఆయిల్ను వేయండి. మనం చేసేది ఫ్రై కనుక ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు. ఆకుకూరలు ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా పప్పుల క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసుకుంటే రైస్ తినేటప్పుడు అక్కడక్కడ పోపు దినుసులు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పోపు దినుసులు వేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన 4 వెల్లుల్లి, 3 తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లికారాన్ని పోపులోకి వేసుకొని పోపు కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. ఉల్లికారం 5 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టిన పాలకూరను వేసి బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత బౌల్పై మూతను తీసి మరొకసారి ఉల్లికారం పాలకూర కలిసేలా బాగా కలపండి. ఇలా ఉల్లికారం పాలకూర చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి. పాలకూర ఉల్లికారం చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ. ఇలా రెడీ అయిన కర్రీ 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారాన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కూడా ఈ పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.